విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్. పక్కా ప్రణాళికతో సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని తెలిపారు. బదిలీలకు అవకాశం కల్పించిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విప్ కలెక్టర్తో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకు నివాళులర్పించారు. 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పోల్చుకొని గురువులు అన్నమాట. వాస్తవంగా తల్లి బిడ్డకు జన్మనిస్తే తండ్రి ఆ బాబుకు అమ్మాయికు జీవితాన్ని ఇస్తే వారి మాకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత శిఖరాలు తీసుకుపోయి మాత్రం మీరే గురువులు. ఆ పిల్లలో ఆ పాపను ఇంట్లో ఎంతసేపు గడుపుతుందో మార్నింగ్ ట్యూషన్ ఈవినింగ్ ట్యూషన్ కాకపోతే సగభాగం గురువు దగ్గర కనిపెట్టిన సందర్భం కూడా మట్టిలో మాణిక్యాలు అంటారు. వాళ్ళు సృజనాత్మకు వెలుగుదీసే బాధ్యత మీపైన ఉంది. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఒకరి ఆటల పట్ల, ఒక పాటల పట్ల, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ఇతరితర వారికి ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు ఆ రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించినట్లయితే ఆ తల్లిదండ్రులు వరకు పెట్టుకున్న నమ్మకానికి మమ్ముకామం ఉంటుంది. ఆ కుటుంబాలకు సేవ చేసిన చెప్పినప్పుడు అనేక సందర్భంలో చెప్పినటువంటి సందర్భాన్ని కూడా అంటే పేద పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాల రావడానికి అవకాశం ఉంది కాబట్టి పేద కుటుంబాల్లో ఉన్నతమైన స్థితి తీసుకోవడానికి ఉపాధ్యాయులందరూ కూడా అంకిత భావంతో నీకు ఉన్నటువంటి నీకు వచ్చినటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం ఒక్కొక్క అవకాశం రావడానికి అవకాశం ఉండేటువంటి తరుణంలో మరి ఈ జీవితంలో ఒక చక్కటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అవకాశం రావడం, ఈ ద్వారా విద్యను సేవ రూపంలో ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని అందించిన బాధ్యత ఉంటుంది కాబట్టి